అవినీతికి తావులేని పాలనతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. నిజాయితీతో కూడిన పాలన వల్ల నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ప్రతి గడపలో సంక్షేమ బావుట ఎగురుతోంది. అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం సచివాలయ పరిధిలో కోగంటివారిపాలెం, అంబడిపోడి గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో అభివృద్ధి కోసం 1,25,00,000 ఖర్చు చేయగా సంక్షేమ పథకాల ద్వారా 11,65,00,000 పేదల ఖాతాల్లో జమయ్యాయి. కోగంటివారిపాలెంలో సుమారు 1 కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించారు. కోగంటివారిపాలెంలో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల కోసం 17 లక్షలు ఖర్చు చేశారు. అంబడిపొడిలో 6 లక్షలతో గ్రావెల్ రోడ్లు వేశారు. నాడు నేడు ద్వారా కోగంటివారిపాలెంలో 15,30,000 రూపాయలతో ఎంపీపీ స్కూల్లో ప్రహారీ గోడ నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. అంబడిపొడిలో 21,37,000తో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి చేశారు. అంబడిపొడిలో 3 లక్షలతో 3 బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు 6 లక్షలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారు. కోగంటివారిపాలెం సచివాలయ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ ఆర్థిక స్వావలంబన కలిగేలా చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. 2023 సెప్టెంబర్ నాటికి కోగంటివారిపాలెం సచివాలయ పరిధిలో 11,65,00,000తో సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలకు 65 లక్షలు అందాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 1,07,00,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 36 లక్షలు రైతులకు సాయం అందింది. ఈబీసీ నేస్తం ద్వారా 15 లక్షల లబ్ధి చేకూరింది. జగనన్న వసతి దీవెన ద్వారా 21 లక్షల సాయం అందింది. కాపు నేస్తం ద్వారా 9 లక్షల సాయం అందగా జగనన్న చేదోడు ద్వారా 2.5 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 329 మందికి 3,05,00,000 సాయం అందింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 361 మందికి 1,73,00,000 అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 27 లక్షల సాయం అందగా వైఎస్ఆర్ చేయూత ద్వారా 31 లక్షల సాయం అందింది. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 10 లక్షలు, జగనన్న తోడు ద్వారా 7 లక్షలు, జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 9 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 7 లక్షల సాయం అందింది. ఇళ్ల స్థలాల రూపంలో 82 మందికి 1,45,00,000 మేర లబ్ధి జరిగింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్న నంబూరు శంకరరావు గారు ప్రజా ఆశీర్వాదం కోసం మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. మంచి చేస్తున్న నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.